హైదరాబాద్ నగర రోడ్లు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. గతుకులు అతుకుల రోడ్లపై వాహనాలు నడపలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా షేక్పేట్ నాలా నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగర రోడ్లు నరకానికి దారులుగా మారుతూ ఉన్నాయి. ఎక్కడ రోడ్ల మీద చూసినా గతుకులు అతుకులు అయితే కనిపించకుండా ఉండడం లేదు. ఏ రోడ్డు పరిస్థితి చూసినా నగర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం షేక్పేట నాలా నుండి దర్గా వైపు వెళ్ళేటువంటి రహదారి పైన ఉన్నాము. ఈ రోడ్డు పరిస్థితి చూడొచ్చు ఎంత అధ్వానంగా ఉందో. రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఉంది. ఈ గుంత మీద నుంచే వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఆ గుంతలో పడి ప్రతినిత్యం కూడా ఎంతో మంది గాయాల పాలవుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ రోడ్డు బాగు చేసేందుకు సంవత్సరం క్రితమే నిధులు కూడా మంజూరయ్యాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఈ రోడ్డుకి మరమ్మతులు అయితే చేయడం లేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిత్యం ఎన్నో వాహనాలు అయితే ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే స్కూల్కి వెళ్లే పిల్లలు, ఆఫీస్కి వెళ్లేవారు, ఇలా ఎంతో మంది రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటారు. వారంతా కూడా ఈ గుంతల రోడ్ల మీద వాహనాలు నడుపుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు ఇప్పుడు బోనాల పండుగ కూడా రాబోతుంది. బోనం ఎత్తుకొని ఈ దారి మీదనే వెళ్లాల్సి ఉంటుంది. మహిళలంతా కూడా ఇంత అధ్వానమైనటువంటి రోడ్లు ఉంటే ఎలా వెళ్ళాలని కూడా వారంతా చెప్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, గుంతల నుండి ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎప్పుడైనా అధికారులకు చెప్పారా? వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? నా పేరు ప్రియాంక, నేను ఉండేది షేక్పేట్ సత్య కాలనీ. ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ గుంతలు ఇట్లా ఉన్నాయి. ఇక్కడ నుంచి పిల్లలు పోతాడు కదా, చిన్న పిల్లలు చాలా మంది పడిపోతారు కింద. ఇది రోడ్లు కొంచెం మంచిగా చేపియాలి. ఇప్పుడు ప్రెసెంట్గా బోనాలు వస్తుంది, అందరు బోనం తీసుకుపోతారు, వాళ్ళు కింద చూసుకోరు, కింద పడిపోగలరు. ఈ రోడ్లు కొంచెం మంచిగా చేపియాలని, అంతే, ఇంకా ఏం లేదు. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఈ గతుకుల రోడ్ల మీద వాహనాలు నడుస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆ గుంతలోంచి కారు వెళ్తుంటే ఎలా డాన్స్ వేసినట్టుగా ఆ వెహికల్ అంతా కూడా ఊగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంత అధ్వానంగా ఈ రోడ్లు అయితే ఉన్నాయి. గుంత అంటే రోడ్డు మధ్యలో గుంత ఉంది. కనీసం అధికారులు ప్యాచ్ వర్క్ కూడా చేయనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు దుస్థితి ఇదే విధంగా ఉన్న అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక బోనాల పండుగ రాబోతోంది. పండుగ అయినా ప్రశాంతంగా చేసుకుందామంటే రోడ్లు ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అసలు వర్షాకాలం పండుగ నేపథ్యంలో వర్షం పడితే కనుక కింద గుంత ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బోనాల పండుగలోపే ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.